మన ఇంట్లో ఆడవాళ్ళేమో మీ ఇంట్లో పెళ్ళిళ్ళకి ఆడవాళ్ళేమో కిలోల కొద్ది బంగారం దిగేసుకోవచ్చు రేవంత్ రెడ్డి గారు. కానీ తెలంగాణ తల్లి మాత్రం ముతక చీర కట్టుకొని కౌలు రైతు పొలంలో కూలీకి పోతున్న అడ్డా కూలీలా ఉండాలన్నా? తెలంగాణ తల్లి గొప్పగా ఉంటే కండల నిప్పులు పోసుకుంటున్నావా? ఇది నీ పుర్రేకు పుట్టిన బుద్ధా లేకపోతే పక్క రాష్ట్రం నుంచి వస్తున్నటువంటి ట్రాన్స్మిషన్ పంపిస్తున్న సిగ్నల్సా? అక్కడ ఉన్నటువంటి పచ్చ సిగ్నల్స్ ఏమైనా వస్తున్నాయా? ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించిన శక్తులు, ఆ మీడియా, ఆ వర్గాలే ఈరోజు రేవంత్ రెడ్డి రూపొందిస్తున్న తెలంగాణ తల్లి రూపొందించుకున్న తెలంగాణ తల్లి రూపానికి గ్లోరిఫై చేయడం, జస్టిఫై చేయడం, గొప్పగా ఉందని చెప్పి కీర్తించే ప్రక్రియ చేస్తూ దీని వెనక దీర్ఘకాలిక కుట్రలున్నాయి. తెలంగాణ చిహ్నంలో కాకతీయ కళాతోరణం తీసేయాలనుకోవడమైనా చార్మినార్ తీసేయడం అనుకున్నాం. తెలంగాణ స్టేట్ అనే వర్డ్ అంటే స్టేట్ అంటే రాష్ట్రము, తెలంగాణ రాష్ట్రం అనే పదంలో రాష్ట్రం అనే పదాన్ని తీసేసి టీజీ అని, టీజీ అంటే ట్రాన్స్జెండర్ అనే మీనింగ్ కూడా షార్ట్కట్ అవుతుంది. నపుంసకత్వానికి షార్ట్కట్ టీజీ అవుతుంది, ట్రాన్స్జెండర్. అందుకనే ఇది బాగుండదనే ఉద్దేశంతో టీజీ పెట్టకుండా టీఎస్ పెట్టడమైంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటు కంటే ముందు హైదరాబాద్ స్టేట్గా ఉన్నాం, మనం నిజాం స్టేట్గా ఉన్నాం. మనం నిజాం స్టేట్ రోడ్స్ అండ్ రైల్వేస్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషనే ఈరోజు రైల్వే అయింది, ఆర్టీసీ. హైదరాబాద్ స్టేటే గుర్తించబడ్డం, మనం హైదరాబాద్ రాష్ట్రం గుర్తించబడ్డం. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ స్టేట్ టీఎస్ అని పెట్టడం జరిగింది కేసీఆర్ గారు. కానీ అదేదో తప్పు అన్నట్టు టీజీ అని పెట్టారని చెప్పి ట్రాన్స్జెండర్ లైన్ తీసుకొచ్చింది. ఇట్లా పేర్లు మార్చి కోతి చేష్టలు అది అంటారు కదా, అసలే కోతి పని కలుదాయింది, అచ్చం కలుదాయిన కోతిలాగా ఈ ప్రభుత్వ వ్యవహార శైలి. తెలంగాణ తల్లి అంశం, తెలంగాణ సెంటిమెంట్కి సంబంధించిన అంశం, ఈ ప్రాంతీయ అస్తిత్వానికి సంబంధించిన అంశం, ఇక్కడ మట్టికి సంబంధించిన అంశం. తెలంగాణ ఉద్యమంలో ఏ ఒక్క రోజు పాల్గొనేటువంటి తెలంగాణ ద్రోహి తన నోట్లో నుంచి ఒక్కసారి కూడా జై తెలంగాణ అనే ఒక నికృష్టుడు, ఒక నీచుడి చెరలో ఈరోజు తెలంగాణ ప్రాంతంలో. ఆ నికృష్ట ఆలోచనలు, రేవంత్ రెడ్డి గారికి ఉన్న నికృష్ట ఆలోచనలే ఈ తార్కిక వ్యవహారాలు పనులు. ప్రజలు ఆలోచిస్తున్నారు ఇది తమ అస్తిత్వంలో జరుగుతున్న దాడి అని. ఖచ్చితంగా తెలంగాణ సమాజం చాలా తెలివైంది. ఎన్నో కుట్రలను దాటి సామూహిక శక్తిగా మారి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న సత్తా తెలంగాణ ప్రజలది. ఎందరు వ్యతిరేకించినా ముఖ్యమంత్రి గారు మాట్లాడి కూడా మారీచులు అడ్డం పడి ప్రజలను తప్పుదో పట్టిస్తున్నారు మాట్లాడు. అసలు పెద్ద మారీచుడు నువ్వు. మారీచుడు అంటే రూప మార్చుడు. రాజకీయాల్లో కాలు పెట్టినాడు, గులాబీ కండ అవసరం పడ్డది రేవంత్ రెడ్డి నీకు. 2003 బీఆర్ఎస్ పార్టీ గులాబీ టీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ గారు సమక్షంలో చేరి గులాబీ కండ కట్టుకుని రాజకీయాల్లోకి వచ్చినాం. తర్వాత తెలుగుదేశంలోకి పోయినావు, అందులోకెళ్ళి కాంగ్రెస్లోకి వచ్చావు. అసలు పెద్ద మారీచుడు నువ్వు. ఓ సిద్ధాంతం లేదు, పార్టీ లేదు, ఉద్యమం లేదు, ఏది లేదు. ఐఏఎస్ అధికారులను, చీఫ్ సెక్రటరీలను, ప్రిన్సిపల్ సెక్రటరీ పక్కన కూర్చోబెట్టుకొని అడ్డమైన భాష, చండాలమైన భాష. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలమైన మేమే కేసీఆర్ గారి పేరు మా అంటే ఒక 3-4 సార్లు ఇస్తాము రోజు. కానీ కేసీఆర్ గారి పేరు రోజుకు 50 సార్లు కలవకుండా రేవంత్ రెడ్డి గారు ఉండలేకపోతుంది. మాకు ఉద్దేశం, అభిప్రాయం ఏంటంటే ఇది ఖచ్చితంగా ఒక మానసిక రోగంతో ముఖ్యమంత్రి బాధపడతా ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక మానసిక రోగి. కాంగ్రెస్ నాయకులారా, శ్రేణులారా, రేవంత్ రెడ్డికి మానసిక వైద్యం అవసరం ఉన్నది. కేసీఆర్ పేరు తెలవకుండా కనీసం గంట కూడా గడపని పరిస్థితుల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నాడు. ఆయనకు సరైన ట్రీట్మెంట్ చేయించండి, అలా వదిలేకండి. రాష్ట్రం మీద ఈ పనులు చేస్తున్నాడు, సరైన చికిత్స చేయించండి రేవంత్ రెడ్డి. అదేవిధంగా